ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనందరం కలిపి చదువుకుందాం. మీ భాగాన్ని స్పష్టంగా జాగ్రత్తగా చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగు చేసిన గనుక ఆయనే మనకు సమాధానకారకుడాయను. ఒక మాట, ఆయనే మనకు సమాధానకారకుడాయను. చూడండి, ఇంకొక మాట చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం. అందరం కలిపి చదువుకుందాం. పేజీ నెంబర్ 51, నూతన నిబంధనలు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. అది కూడా అందరం కలిపి చదువుకుందాం. యెషయా పుస్తకం 9వ అధ్యాయము 6వ వచనం. 9వ అధ్యాయము 6వ వచనం. పేజ్ నెంబర్ 575, పాత నిబంధనలో. చదువుదాం. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన భుజం మీద ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ఈ ఉదయ కాలంలో చదవబడిన మాటల ద్వారా, భాగాల ద్వారా మాతో మీరు మాట్లాడమని కోరుతున్నాం. నేనైతే నిష్ప్రయోజకుని, మీరు ఒక్కరే మాట్లాడగలరు. మీరు మాకు ఏమై ఉన్నారో అది మాకు తెలియజేయండి. మీరు మా కొరకు ఎందుకు వచ్చారో అది మాకు తెలియజేయండి. మీరు మా కొరకు ఏమి చేశారో అది మాకు తెలియజేయండి. ప్రభా, పరిశుద్ధాత్ముడు నాకు సహాయం చేసి తండ్రి మాట్లాడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. దేవా, నేను కూర్చున్న వారందరికన్నా అత్యల్పుడను, నిష్ప్రయోజకుడను. మీ గ్రంథము నాకు ఇచ్చి చదవటానికి మీరు అనుగ్రహించిన నా భాషను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. నీకే వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆయనే మనకు సమాధానమునకు కారకుడు, ఇంకెవరు కాదు. ఆయనే అంటే యేసుప్రభువారే. యేసుప్రభువారే మన సమాధానమునకు కారకుడు. ఆయన లేకపోతే మనకు సమాధానం దొరికేది కాదు. ఆయన ఇచ్చిన సమాధానము ఎటువంటిదంటే నిత్య సమాధానం, నిత్యము. ఇంకెల్లప్పుడూ వేరే ఒకరు వచ్చి మనల్ని సమాధానపరచాలి అనే లేకుండా ఆయనే మనకు నిత్యము సమాధానానికి కారకుడైపోయాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూడండి, ఒక ద్వేషం మనకుంది. ఆ ద్వేషము సిలువ చేత ఆయన ఏం చేశాడు? సంహరించాడు. దేవునికి మనకు ఒక అడ్డు ఉంది, అసమాధానం ఉంది, ద్వేషం ఉంది. ఆ ద్వేషాన్ని సిలువ మీద ఆయన ఏం చేశాడంటే జయించాడు. ఆ ద్వేషాన్ని జయించిన తరువాత ఏం చేశాడంటే ఇద్దరిని ఏం చేశాడండి? ఏక శరీరముగా. చూడండి, ఇక్కడ మంచి పదం వాడబడింది తెలుగులో, ఏక శరీరము. అది ఏక శరీరం, చాలా బలమైన మాట వాడేశారు. సమాధానానికి ఒక బలమైన మాట ఏంటో తెలుసండి? ఏక శరీరము. ఏక శరీరం అని ఎప్పుడు మనం మాట్లాడుకుంటాం? పెళ్ళిలో మాట్లాడుకుంటాం కదండి. 6 తల్లిదండ్రులను విడిచి ఏక శరీరమై ఉంటారు అంటారు ఎఫెసీ పత్రికలు కూడా కదండి. అంటే దేవుడు ఎలా కలిపాడు? ఆ యేసు ప్రభువారు దేవునితో మనకి ఎలా కలిపారంటే, అరే నువ్వు ఆయన ఒకటేరా అన్నట్టుగా. తెలుగులో మంచి పదవాడు ఉంది, ఏక శరీరము. చూడండి, ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలని అలాగ చేశాడు. దేవునితో మనలను సమాధానపరచాలని ఆయన సిలువకి ఎక్కవలసి వచ్చింది. నరరూపిగా రావాల్సి వచ్చింది. రక్త మాంసములలో పాలువాడు అవ్వాల్సి వచ్చింది. మనలాంటి దేహమును ధరించవలసి వచ్చింది. అర్థమైందా? దేవునితో సమాధానపరచాలని
ఆయన మన సమాధానమునకు కారకుడు. ఆయనే మన సమాధానమునకు ఎవరండి? కారకుడు. ద్వేషాన్ని సిలువలో సంహరించాడు, దేవునితో ఏక శరీరము చేశాడు. అలాగు చేసి ఏం చేశాడంటే దేవునితో మనలను సమాధాన పరిచున్నాడు. ఈ సమాధాన వార్తను యేసుప్రభువారు పుట్టినప్పుడే ఆ దూతలు ప్రకటించాయి. చూడండి 2వ అధ్యాయము 14వ వచనము లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం చదువుతారా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఇది చాలా గొప్ప విషయం. చూడండి, ఒక విషయంలో మీరు ఒక ప్రాంతానికి వెళ్ళారనుకోండి, ఒక తమిళ ప్రాంతానికి వెళ్ళారనుకోండి, మీరు తమిళ భాషలో మాట్లాడితే ఏమంటారు? వీళ్ళు మనోలేరా అని అంటారు. ఒక్కోసారి మన ప్రధాని గారు మన తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పుడు ఏమంటాడు? నమస్కారం అంటాడు. అవునండి, ఏమంటాడండి? నమస్కారం అంటే ఆ ఒక్క మాటకే మనం పొంగిపోతాం. మా ప్రధాని గారు మాకు ఏం చెప్పారు? మా తెలుగు భాష మాట్లాడు. ఒకవేళ ట్రంప్ గారు ఇక్కడికి వచ్చారనుకోండి, ఆ ఇంగ్లీష్ మాట్లాడకుండా మన హిందీలో ఏదైనా మాట పలికాడు అనుకోండి, ఎంతగా మనం సంబరపడతాము. ఈ వార్త చూసినట్లయితే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు మెస్సయాను అంగీకరించడానికి, జాగ్రత్త వినండి, మెస్సయాను అంగీకరించడానికి మొదటగా దూతలు వాడిన పదం ఏంటి తెలుసా? సమాధానము అంటున్నాడు. సమాధానము అని అడుగుతున్నారు. ఆ సమాధానం అని పలికితేనే వారు వాళ్ళ వైపు చూస్తారు. దాన్ని ఎబ్రీ భాషలో షాలోమ్ అంటారు. ఏమంటండి? షాలోమ్. ఇశ్రాయేలులు దేవుని ప్రజలకు ఈ మాట ఎంత ఇష్టమో తెలుసండి. షాలోమ్ అంటే శాంతి, సమాధానము అని అర్థం. ఇప్పుడు వారు పాటలు పాడుతున్నారు, మెస్సియా పుట్టిన తర్వాత వారు ఏం చేస్తున్నారంటే షాలోమ్ అన్నారు, సమాధానము కలుగునుగాక. మీరు దేవునికి ఇష్టలు కాబట్టి మీకు సమాధానం కలుగుతుంది. ఆ షాలోమ్ అని ప్రకటించేసరికల్లా వీరందరూ ఆయన గూర్చిన వార్తను ఏం చేశారండి? విన్నారు. షాలోమ్, సమాధానము. అందుకని వారి పట్టణాలకి ఏం పేరు పెడతారండి? యెరూషలేం అంటే శాంతి కలిగిన పట్టణము అని అంటారు. ఎందుకు వీరు ఆ దూత గణము ఈ పాట పాడుతున్నారో తెలుసండి. ఇది ఇశ్రాయేలుకు ఒక ఆశీర్వాదకరమైన సూచన. ఇది చూడండి, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22 నుండి చదువుతారా? సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22 నుండి చదువమ్మా. నీవు అహరోనుతోను అతని కుమారులతోనూ ఇలాగనుము. ఇది ఒక దీవెన. ఈ దూతగణము పాడుతున్న పాట ఇశ్రాయేలీల ఒక దీవెన. చూడండి 6వ అధ్యాయం చదవమ్మా. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామం ఉచ్చరించడం వల్ల నేను వారిని. ఇది ఒక ఆశీర్వాదకరమైన మాట. ఆశీర్వాదాన్ని ప్రకటిస్తున్నారు. ఆ పాట దూతలు పాడుతున్నప్పుడు వారు ఏం చేస్తున్నారంటే ఆ ఆశీర్వాదం ఏంటి వీళ్ళు పాడుతున్నారని చూచేవారు ఉన్నారు. చూడండి, ఏమన్నాడు అండి మోషే ఏమన్నాడు? తన ఆ యొక్క యాజకులను పిలిచి అహరోనును అతని కుమారునితో ఇలాగూ చెప్పుము. మీరు ఎలాగ దీవించాలో తెలుసా ఇశ్రాయేలీయుల్ని? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్నేం చేస్తుంది? కాపాడును. యెహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నిన్ను కరుణి. ఇది ఒక ఆశీర్వాదకరమైన మాట. ఆ మాటని ప్రభు పుట్టినప్పుడు ప్రకటిస్తున్నారు. తనకిష్టులైన మనుషులకు భూమి మీద ఏం కలుగుతుంది? షాలోమ్, సమాధానం, శాంతి. ఆ మాట ఎంతో వారికి ఇష్టం. ఆ పదముతోనే వారు మెస్సయాను వారి మధ్య పరిచయం చేస్తున్నారు. ఆ మాటతోనే వారు యేసు ప్రభువారు ఈ రక్షకుడి లోకానికి వచ్చారని వారు యేసు ప్రభువారిని పరిచయం చేస్తున్నారు. సర్వోన్నతమైన స్థలములలో
దేవునికి ఏం కలగాలి? మహిమ ఉంది. ఆయనకి ఇష్టలైన మనుషులకు ఏం కలుగుతుంది? భూమి మీద సమాధానం. ఇది పాత నిబంధన ఆశీర్వాదమే కాదు, క్రొత్త నిబంధనలో కూడా అపోస్తలుడైన పౌలు చాలాసార్లు ఆ యొక్క ఆశీర్వాదాన్ని ప్రజలకు ప్రకటించాడు, సంఘాలకి ప్రకటించాడు. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకేం కలుగుతుంది? కలుగునుగాక. నూతన నిబంధనలో కూడా అపోస్తలుడైన పౌలు ఈ సమాధానాన్ని ప్రకటించాడు. ఇది ఒక ఆశీర్వాదకరమైన మాట. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. అయ్యా ఇశ్రాయేలులారా, మీరందరూ ఆయనకి ఇష్టలు కాబట్టి మీకేం కలుగుతుంది? షాలోం, సమాధానం కలుగుతుంది. ఎలా కలుగుతుంది సమాధానం? వారు ప్రకటించారు, ఇక నుండి మీకు ఒక నిత్య సమాధానం ఇవ్వడానికి ఒక మెస్సీయ పుట్టాడు. మాటి మాటికి వారి సమాధానం తీసివేయబడితే వచ్చేదిగా ఉంటుంది. మాటి మాటికి తీసివేయబడింది. చూడండి, న్యాయాధిపతుల పుస్తకం 6వ అధ్యాయం 23వ వచనం చూడండి. న్యాయాధిపతుల పుస్తకం 6వ అధ్యాయము 23వ వచనం. 6వ అధ్యాయం 23వ వచనం చదవండి. అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకుము. అది సమాధానం వలన మనం చావం. గిద్యోనుతో ఆ దూత బలి అర్పణను స్వీకరించినప్పుడు, గిద్యోనుకి కనబడి ప్రత్యక్షత ఇచ్చినప్పుడు, గిద్యోను ఆ యొక్క బలిని అర్పించినప్పుడు అది ముట్టిన దేవదూత ఏమని ప్రకటిస్తున్నాడో తెలుసా? యెహోవా నీకు సమాధానం, ఆయనే మనకు సమాధానమునకు కారణం. యెహోవా నీకు సమాధానం. ఆ మాట చెప్తే అందరూ వింటారు ఇశ్రాయేలీయులు. అది వారికి ఎంతో బ్లెస్సడ్ వర్డ్గా ఉంటుంది, ఎంతో ఆశీర్వాదకరమైన మాటగా ఉంటుంది. చూడండి, యెహోవా నీకు సమాధానము, భయపడకుము. నువ్వేం చేయవని? నువ్వు చావవు. నిజమండి, ఆయన మన నిత్య సమాధానం, ఆయన మనకు సమాధాన కారకుడు. మనం చావం. ఆయనతో సమాధాన పడినప్పుడు మనకు నిత్య జీవం. యేసు ప్రభువారిని ఆరాధించడానికి ఒక కారణమేమైందో తెలుసా? ప్రభువా, నువ్వు నాకు సమాధానమై ఉన్నావు, నాకు నిత్య జీవం ఇచ్చావు, నేను చావను ప్రభువా. ఆయన మా ద్వేషాన్ని సిలువలో సంహరించి ఆయన ఏం చేశాడు? ఆ రుణపత్రాన్ని మేకులకు కొట్టి తండ్రితో మనల్ని ఏం చేశాడండి? సమాధానపరిచాడు. తండ్రితో మనలను సమాధానపరిచాడు. చూడండి, అందుకే అంటాడు చూడండి, కీర్తన గ్రంథం 125వ అధ్యాయము 5వ వచనం. కీర్తన పుస్తకం 125. చూడండి, ఎన్నోసార్లు ఆ దీవెన వచనాలు వారు పలుకేవారుగా ఉంటున్నారు. కీర్తనలు 125:5. ఇశ్రాయేలీయుల మీద ఏముంటుందండి? ఆ వార్తనే ప్రభు పుట్టినప్పుడు వారు ప్రకటించారు. ఇశ్రాయేలీయుల మీద సమాధానము ఉండునుగాక. ఇశ్రాయేలీయుల మీద ఏముంటుంది? కానీ వాళ్ళు పోగొట్టుకున్నారు, చాలా సందర్భాల్లో పోగొట్టుకున్నారు. గిద్యోను టైంలో నువ్వు సమాధానము, నువ్వు భయపడకు అని చెప్పినప్పుడు కూడా మళ్ళీ వారు సమాధానాన్ని పోగొట్టుకున్నారు. మాటికి వారు దేవునితో సమాధాన పడుతూనే వచ్చేవారుగా ఉన్నారు. దేవుడు వారిని సమాధాన పరిచేవాడుగా ఉన్నాడు. ఏదో రీతిగా వారు పోగొట్టుకున్న సమాధానాన్ని అప్పుడు వాగ్దానంతో ఆయన సమాధానం ఇచ్చేవాడు, మళ్ళీ పోగొట్టుకునేవారు. కానీ ప్రభు ఒక్క బలి అర్పణ ద్వారా ఒక్క ద్వేషాన్ని సంహరించి ఆయన ఏం చేశాడు? మనకు సమాధాన కారకుడు అయిపోయాడు. ఆయనే సమాధానం. అందుకే ఆయన పేరు ఏమిటంటే సమాధాన అధిపతి. ఇక మనము ఇంకొకరి ద్వారా సమాధానం వెతకడానికి లేదు. ఇశ్రాయేలీయులు అయితే మాటికి వారి సమాధానాన్ని ఒకరి తర్వాత ఒకరు తీసుకొచ్చేవారు ఉన్నారు. కానీ ఇక ఒకే ఆజ్ఞ, ఒకటే మనం పాటించాలి. ఇక సమాధానం ఎవరి వల్ల మనకు దొరకదు.
ఒక్క వ్యక్తి ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసు. ఆయనే మనకు సమాధానమునకు కారకుడు. గిద్యోనికి సమాధానం దొరికింది, మళ్ళీ పోగొట్టుకున్నారు. మళ్ళీ సంసోను వచ్చినప్పుడు మళ్ళీ నెమ్మది దొరికింది, మళ్ళీ పోగొట్టుకున్నారు. అలాగే న్యాయాధిపతుల కాలమంతా సమాధానం వచ్చేది, శాంతి వచ్చేది, నెమ్మది వచ్చేది, పోగొట్టుకునేవారు. ఎవరొక్కరి ద్వారా వారు సమాధాన కారకులుగా ఉండేవారు. గిద్యోను, బారాకు అంటే వీరు సమాధాన కారకులుగా ఉండేవారు. ఎంతకాలం ఇలా చేస్తారు? ఇక దేవునిలో మనకు సమాధానం దొరకాలి అంటే ఒకే ఒక వ్యక్తి, ఇంక ఎవరి దగ్గరికి వెళ్ళనవసరంలే, ఎవరిని మనం టచ్ చేయని అవసరం లే. ప్రభు అయిన యేసుక్రీస్తే మనకు సమాధానము. ప్రభు అయిన యేసుక్రీస్తే మన సమాధానమునకు కారకుడు. ఆయనే మన సమాధాన అధిపతి. ఈ పాటే పాడుతున్నారు. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఈ పాటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద. ఆయనకిష్టులు అంటే ఏంటి అర్థం? ఆయన వెదికే వారికి సమాధానం, ఆయన వెదికే వారికి సమాధానం దొరుకుతుంది. ఇక నువ్వు వేరే ఇప్పుడు ఇశ్రాయేలుకు ఒక వార్త ప్రకటించబడింది ఆకాశములో, అయ్యా మీకు ఇప్పుడు బారాకు అవసరం లేదు, ఇప్పుడు మీకు గిద్యోను అవసరం లేదు, ఇప్పుడు మీకు సంసోను అవసరం లేదు, సమాధానం తీసుకురాలి. ఇప్పుడు మీకు ఒక మోషే అవసరం లేదు, ఇక ఒక నిత్య సమాధానాన్ని తీసుకొచ్చే ఏకైక వ్యక్తి బెత్లెహేములో పుట్టాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. నిత్య సమాధానము, నిత్య రక్షణకు ఆయన కారకుడైపోయాడు. అందుకే గిద్యోనుతో దూత అంటుంది, యెహోవా సమాధానము, భయపడకు అంటున్నాడు. ఇక్కడ ఈ దూతలు చెప్తున్నారు, ఏమన్నాడు? భయపడకు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద. అక్కడ దూత న్యాయాధిపతుల 6వ అధ్యాయంలో దూత గిద్యోనుతో చెప్పింది, ఇక్కడ దూత అందరితో చెప్తుంది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఇక వేరే సమాధానం ఎవరి వలన వెతకన. ఇంటి మీద స్టార్ ఉంటుంది, ఇంటిలో సమాధానం ఉండదు కదండి. ఇంటిలో సమాధానం ఉండదు. మంచి డెకరేషన్ ఉంటుంది, సమాధానం ఉండదు. గొప్ప మోటో కార్డు ఉంటుంది, సమాధానం ఉండదు. గొప్ప క్యాలెండర్ ఉంటుంది, సమాధానం ఉండదు. సేవకుల యొక్క ఎక్స్చేంజ్ ఉంటుంది, సమాధానం ఉండదు. దౌర్భాగ్యమైన పరిస్థితి, దిక్కుమాలిన పరిస్థితి, దుఃఖపడవలసిన పరిస్థితి. ఆయనే మన సమాధానం. మోటో కార్డు ఉంటుంది కానీ మోటో ఉండదు, ఆ లక్ష్యం ఉండదు, ఆ ఉద్దేశం ఉండదు, సమాధానం ఉండదు. దేవుడే మన సమాధానమునకు కారకుడు. నిత్య సమాధానం ఆయన మనకి ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు ఈ లోకానికి. చక్కని కొత్త బట్టలు ఉంటాయి, విలువైన వస్త్రాలు ఉంటాయి, సమాధానం ఉండదు. చక్కని వంటకాలు ఉంటాయి, సమాధానం ఉండదు. ఇంకా ఎలా జరిపించుకుంటాం ఈ క్రిస్మస్ని సమాధానం లేకుండా? నూతన సంవత్సరాన్ని ఎలా జరిపించుకుంటాం సమాధానం లేకుండా? ఆయన ఆ సమాధానం కొరకు సిలువలో సంహరించి ద్వేషాన్ని ఏం చేశాడండి? ద్వేషాన్ని అంతా కొట్టివేశాడు. ఆయనే మన సమాధానమునకు కారకుడు. ఇర్మియాలో చాలా సందర్భాలు ఉన్నాయి. సమాధానం అని చెప్పుచునే వారు ఏం చేస్తున్నారండి? మట్టి గోడకు గచ్చుపూత పోస్తున్నారట. మట్టి గోడకు ఏం పోస్తున్నారు? గచ్చుపూత. సమాధానం అండి. ఏం సమాధానం? భారంతో చెప్తున్నాను, కన్నీటితో చెప్తున్నాను. దేవుని సమాధానం మన తలంపులకు కావలి ఉండాలి. ఫిలిప్పీ పత్రికలో అంటాడు, దేవుని సమాధానం మన తలంపులకు. ఉదయ కాలంలో ప్రభువుని ఆరాధించడానికి వచ్చిన నీవు, ప్రభువా ఆ షాలోమ్ అనే మాట ఇశ్రాయేలుకు ఎంత ఇష్టమో ఆ ఇష్టమైన మాట ద్వారా నీ సమాధానం నీ ప్రజలకు ప్రకటించావయ్యా. ఆ ఇష్టమైన మాట ద్వారానే నీ ప్రజలకు నువ్వు సమాధానం తీసుకొచ్చావయ్యా. ఆ సిలువలో ద్వేషాన్ని సంహరించాడు.
చాలా కఠినమైన పదం వాడబడిందండి. తీసివేసెను అనలేదు, తీసివేసెను అనలేదు. ఏం చేశాడు? సంహరించడం అంటే ఏదో చిన్న చిన్న మాటలతో జరుగుతుందో చెప్పండి? సంహరించడం చిన్న చిన్న మాటలతో జరుగుతుందా? కుదరదు. యుద్ధమే. సంహరించడం అంటే యుద్ధమే. యుద్ధం చేశాడు ఆయన నీకు సమాధానం తీసుకురావడానికి. మరణముతోను, సాతానుతోను, పాతాళముతోను, శిక్షతోను, తీర్పుతోను ఆయన యుద్ధము చేసి నీకు సమాధానం తీసుకొచ్చాడు. సామాన్యం కాదండి ఈ సమాధానం. యేసుప్రభువు వారు తీసుకొచ్చిన సమాధానం అషమాషిది కాదు. దానిని పోగొట్టుకుంటున్నా. ప్రభువా, నాకు ఇచ్చిన సమాధానం బట్టి, నువ్వు పుట్టుట వలన నాకు ఇచ్చిన సమాధానం బట్టి నీకు వందనాలయ్యా, వందనాలు. అందుకే ఆయనకు సమాధానకర్త అని పేరు, అధిపతి అని పేరు, సమాధానకర్త అని పేరు. మనకెన్నో ఉండొచ్చు, అన్నీ బాగుండొచ్చు, సమాధానం లేకపోతే మళ్ళీ వేరే దారి లేదు, ప్రభు దగ్గరికి రావడమే. మరి వేరే గిడ్యోను మనకు అవసరం లేదు, ప్రభు దగ్గరికి రావడమే. ఆయనే మనకు సమాధానం. చూడండి ఎలా వచ్చింది సమాధానం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువు అయిన అదిగా భరించండి. మన ప్రభు, నా ప్రభు నాకు సమాధానం ఇచ్చాడు. చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో ఏం కలిగి ఉందా? దేవునితో సమాధానం. ఆయన ద్వారానే సమాధానం. ఈ భూలోకంలో ఎన్ని శాంతి ఒప్పందాలు జరిగాయో, ఎన్ని పీస్ టాక్స్ జరిగాయో, కానీ అవన్నీ పోయాయి. భూలోకానికి, దేవునికి, మానవునికి, పరిశుద్ధతకు, పాపానికి ఒక లింకు ఏర్పడాలంటే, ఒక పీస్ ఏర్పడాలంటే యేసుక్రీస్తు ద్వారానే. ఆయన మనకు నిత్య సమాధానం. ఆయన మనకెవరండి? నిత్య సమాధానం. చూడండి, అక్కడ మనం చూసినట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో ఆయన మనకు సమాధానం ఇచ్చాడు చూడండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం 6వ వచనం. 5వ అధ్యాయం 6వ వచనం. ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఎటువంటి పరిస్థితుల్లో? సమాధాన పడడానికి మనకు ఆ శక్తి చాలదు. భక్తిహీనులము. 7వ వచనంలో చూడండి, నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగించవచ్చును. కానీ ఆయన అలా మన కొరకు ఏం చేశాడు? దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను భక్తిహీనులకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. పాపులమైన మనలతో సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. చూడండి, తర్వాత 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతకు పాత్రమైన మనకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. భక్తిహీనులమైన మనకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. పాపులమైన మనకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. అర్థమైందా? ఉగ్రతకు పాత్రమైన మనకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. తర్వాత చూడండి 10వ వచనం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో శత్రువులమై ఉన్న మనలకు సమాధానం. ఆ కుమారుని మరణము ద్వారా, ఆ ప్యాసేజ్ అంతా చదువుకుని ఇంటికి వెళ్ళి, భక్తిహీనులైన మనకు సమాధానము, ఉగ్రతకు పాత్రమైన మనకు సమాధానము, పాపులమైన మనకు సమాధానము, శత్రువైన మనకు సమాధానము యేసుక్రీస్తు పుట్టుట వల్ల ప్రకటించబడింది.
యేసుక్రీస్తు మరణించడం వల్ల అది మనకు అనుగ్రహించబడింది. అందుకే ఆయన శరీరధారిగా ఈ లోకంలో పుట్టవలసి వచ్చింది. చూడండి, చదవండి 10వ వచనం. ఏలయనగా శత్రువై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించు చేత మరింత నిత్యముగా ఏమర్థమైంది మాట? ఆయన మరణము ద్వారా మనం సమాధానపరచబడి ఉన్నాము. అంత మాత్రమే కాకుండా సమాధానపరచబడిన వారమై ఆయనతో జీవిస్తున్నాం. ఎంత మంచి మాట అండి! యేసుక్రీస్తు ద్వారా సమాధానపరచబడి ఉన్నామో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ద్వారా మనం సమాధానపరచబడామో, ఎప్పుడైతే మన ద్వేషాన్ని ఆ శిలువలో ప్రభువారు సంహరించారో, ఇప్పుడు మనం ఏంటో సమాధానపరచబడినట్టు వారమై ఆయనతో మనం జీవిస్తున్నాం. సమాధానపరచబడినట్టు వారైతే ఆయనతో మనం ఏం చేస్తున్నామండి? జీవిస్తున్నాం. చూడండి, తర్వాత 11వ వచనం అందరూ కలిపి చదువుకొని ముగించుకుందాం. 11వ వచనం. అంతేకాదు, అందరూ చదువుదాం. అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఏమర్థమైంది? నీ అతిశయం ఏంటి? సమాధానమే. సింపుల్ జవాబు ఏంటండి? మనకిచ్చిన గొప్ప అతిశయం ఏంటంటే సమాధానమే. 11వ వచనం చూడండి. అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు యేసుక్రీస్తు మనకిచ్చిన సమాధానం బట్టి నువ్వు ఆరాధించు, అతిశయపడు. చూడండి, అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే, యేసుక్రీస్తు ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి. ఇప్పుడు నీ స్థితి ఏంటి? సమాధాన స్థితి. ఆ స్థితి ఏం చేస్తుంది? ఆ స్థితి నేనేం చేస్తుంది తెలుసా? సమాధానం గురించి అపోస్తలుడైన పౌలు రోమాలో రాసినట్టు మరి ఎక్కడ రాయలేదు. వండర్ఫుల్ వర్డ్స్ రాశాడు రోమాలో. నువ్వు దేవునితో సమాధాన స్థితిని పొందిన నీవు ఏమి చేస్తావో తెలుసా? చూడండి, 16వ అధ్యాయం ఒక్క మాట 16వ అధ్యాయము 20వ వచనం. 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా ఏం చేస్తాడు? నువ్వు సమాధాన స్థితి ఉంటే నువ్వు సాతాను ఏం చేస్తావు? కాళ్ళ కింద వేసి తొక్కుతావు అంతే. లేకపోతే అడు నెత్తెక్కిపోతాడు అంతే. రెండు ఏదో పనులు జరుగుతాయి. సమాధాన స్థితి లేకపోతే సాతాన్ని జయించలేము. యేసుక్రీస్తు ద్వారా ఉదయ కాలంలో ప్రభువుని ఆరాధించడానికి వచ్చిన నీవు కొన్ని మాటలు, ప్రభువా నువ్వు నాకు సమాధాన కారకుడవయ్యా, నీకు వందనాలు. తండ్రి అయిన దేవునికి నాకు నా ద్వేషాన్ని సిలువలో సంహరించావు. గొప్ప యుద్ధమే చేశావు. దాని ద్వారా తండ్రి పాత నిబంధనలు మాటికి మనుషుల ద్వారా ఇచ్చే సమాధానము కన్నా నూతన నిబంధనలో నువ్వు శ్రేష్టమైన నిత్య సమాధానము నీ బలి అర్పణ ద్వారా నాకు దొరికిందయ్యా, నీకు వందనాలు అని చెప్పాలి. అంత మాత్రమే కాదు, ప్రభా నా స్థితి చూస్తే భక్తిహీనం, నా స్థితి చూస్తే ఏముంది పాపిని, నా స్థితి చూస్తే ఏమవుతుంది ఉగ్రతకు పాత్రుని, నా స్థితి చూస్తే శత్రువుని. యేసుక్రీస్తు ద్వారా నన్ను సమాధానపరిచావు. ఆ గొప్ప నిబంధన చేసి సమాధాన స్థితిని నేను పొంది ఉన్నాను. నీ ద్వారా నాకు ఇచ్చిన ఆ గొప్ప సమాధానము నువ్వు పుట్టినప్పుడు ప్రకటించబడింది. అందును బట్టి నేను స్తుతిస్తానని ప్రభువుని మనము ఆరాధన. ప్రభు ఈ మాటలు దీవించును.